నమస్కారం. టీసీసీ న్యూస్కు స్వాగతం. ఈనాటి వార్తలోని ముఖ్యాంశాలు. వేసవిలో తాగునీటి ఇబ్బందులు లేకుండా చూడండి. ప్రజలకు సేవలు అందించడంలో నిర్లక్ష్యం వద్దు. నియోజకవర్గ అధికారులకు తాడేపగూడెం ఎమ్మెల్యే బొత్స శ్రీనివాస్ ఆదేశాలు. నిడమరు గ్రామంలో ఒక నెల ఒక గ్రామం 4 సార్లు సందర్శన కార్యక్రమంలో పాల్గొని ప్రజల నుండి సమస్యలు స్వీకరించిన పొంగుటూరు ఎమ్మెల్యే ధర్మరాజు, జిల్లా కలెక్టర్ వెట్రి సెల్వి. ప్రజా సమస్యల పరిష్కార వేదికలో వినతి పత్రాలు స్వీకరించి 34 మందికి 16,70,000 సీఎంఆర్ఎఫ్ చెక్కులు పంపిణీ చేసిన నియోజకవర్గ తెలుగుదేశం ఇన్ఛార్జ్ వలవల బాబ్జీ. కాలం చెల్లిన సరుకులు అమ్మితే వర్తకులపై కఠిన చర్యలు తప్పవు. మున్సిపల్ కమిషనర్ యేసుబాబు, ఫుడ్ ఇన్స్పెక్టర్ సుందరరామరెడ్డి. వేసవి తాపంతో అల్లాడుతున్న ప్రజలు, నిర్మానుష్యంగా రోడ్లు, దాహార్తిని తీరుస్తున్న చలివేంద్రాలు. జనసేన నాయకుడు కోసిరి అప్పలస్వామిని పరామర్శించి 25,000 ఆర్థిక సహాయాన్ని అందించిన తాడేపగూడెం ఎమ్మెల్యే ప్రభుత్వ విప్ బొలిశెట్టి శ్రీనివాస్. తాడేపగూడెం నియోజకవర్గ అధికారులు, ప్రజాప్రతినిధులతో శాసనసభ్యులు ప్రభుత్వ విప్ బొలిశెట్టి శ్రీనివాస్ సమీక్షా సమావేశం శుక్రవారం నిర్వహించారు. స్థానిక ఎంపీడీఓ సమీక్షా సమావేశ మందిరంలో ఎంపీడీఓ చంద్రశేఖర్ అధ్యక్షతన సమావేశం జరిగింది. ఈ సమావేశంలో జడ్పీటీసీ ముత్యాల ఆంజనేయులు, పెంటపాడు ఎంపీపీ కట్టుబోయిన వెంకటలక్ష్మి, పెంటపాడు మండల జనసేన పార్టీ అధ్యక్షులు పొల్లాబాబి, రూరల్ మండల అధ్యక్షులు అడపా ప్రసాద్, తాడేపగూడెం సొసైటీ అధ్యక్షులు సిద్ధ వీర్రాజు, మార్కెట్ యార్డ్ చైర్మన్ చేపల రమేష్, మంగాబాయ్, ఏపీడీ జీవీకే మల్లికార్జునరావు, తహసీల్దార్లు రాజరాజేశ్వరి, సునీల్ కుమార్, పెంటపాడు ఎంపీడీఓ ప్రసాద్, నాయకులు పసలకొండ, కామిశెట్టి శ్రీను, జనసేన నాయకులు కట్టుబోయిన కృష్ణప్రసాద్, నియోజకవర్గ గ్రామాల ప్రత్యేక అధికారులు, నాయకులు, ప్రజాప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు. శాసనసభ్యులు బొలిశెట్టి శ్రీనివాస్ మాట్లాడుతూ నియోజకవర్గ పరిధిలో మహాత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకంలో గ్రామాలలో పని దినాలు ఎక్కువ చేయించి ప్రజలకు ఉపాధి కల్పించాలని కోరారు. వేసవికాలం నేపథ్యంలో త్రాగునీటికి ఎటువంటి ఇబ్బందులు లేకుండా గ్రామాలలో ముందస్తుగా చర్యలు చేపట్టాలన్నారు. రానున్న వర్షాకాలంలో మంచినీటి చెరువులను క్లీనింగ్ చేయించి బ్లీచింగ్ కొట్టి శుభ్రపరచాలని అధికారులకు ఆదేశించారు. ప్రజలకు సేవలు అందించే విషయంలో ఎటువంటి నిర్లక్ష్యం వహించినా చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. గత సంవత్సరంతో పోల్చుకుంటే ఈ సంవత్సరం మన పని దినాలని ఎంగేజ్ చేయలేకపోయాం. దానివల్ల గ్రామాల అభివృద్ధి చెందడంలో వెనకబడదనే విషయం మీకు కూడా తెలుసు. ఎందుకంటే ఇది జూన్ నెలాఖరికి ఈ స్కీమ్ పూర్తయ్యి బీబీజీ రామ్జీ అనే కొత్త స్కీమ్లో పేరు మారితే పర్వాలేదు, కానీ డబ్బులు పెట్టుబడి పెట్టి అవకాశాన్ని మన కేంద్ర ప్రభుత్వం మనకు కల్పించడం దురదృష్టకరం. ఒక రకంగా 10 ఏళ్ళు పెరిగినప్పుడు కూడా 40% నిధుల్ని కేంద్ర ప్రభుత్వం 60 ఇస్తే 40% రాష్ట్ర ప్రభుత్వం కోసం అవసరం. అంటే ఇవాళ ఉన్న ఆర్థిక పరిస్థితిని బట్టి మనం ఈ స్కీమ్ని ఎదురు తీసుకెళ్ళడం కష్టం కాబట్టి వీలున్నంత ఎక్కువ సమయంలో ఈ ఇచ్చిన టైంలో ఈ జిల్లాలో మొదటి స్థాయికి తీసుకొస్తారని నేను ఆశిస్తూ ఉన్నాను. ఎందుకంటే ఇది చాలామంది తెలుసుకునే లోపల అయిపోతుంది. ఇంకా ఎంత నెల 15 రోజులు కళ్ళు మూసుకుంటే వెళ్ళిపోతుంది. నెల 12 రోజులు, ఇంకా మన 10 రోజులు కూడా లేదు. ఈ నెల 10 రోజుల్లో మరి ఏదైతే మీరు ఎంతమందిని ఎంగేజ్ చేసి ఇది కనుక 10 దినాలు పెంచుకుంటూ వెళ్తే మనకి కాంపౌండ్ దాన్ని అడగడానికి ఉంటుంది కలెక్టర్ గారిని. ఇవాళ హయ్యెస్ట్ మనకు శాంక్షన్ చేశారు ఈ రోజు వరకు. మనం ఆవిడని రిక్వెస్ట్ చేసో లేకపోతే మనం పవన్ కళ్యాణ్ గారు చెప్పో ఏదో రకంగా పని చేసుకోగలుగుతున్నాం. కానీ మీ సహకారాన్ని అందించమని కోరుతున్నాను. 2 సంవత్సరాలు మీరు అందరూ సహకరించినది మీ కృతజ్ఞత తెలియజేస్తూ ఉన్నాను. ఇవాళ మీరు 2 సంవత్సరాలు చేయలేదని నేను అనట్లేదు, కానీ చాలామందిలో ఎప్పుడైతే లోకల్ బాడీస్ లేవో నిర్లక్ష్యం ఏంటి, మనం ప్రజాప్రతినిధి కలిసిది అనే ఒక నిర్లప్తత నాకు కనపడింది. ఇక్కడ మెయిన్ రూరల్ మండలంలో కనపడింది బాగా. ఎందుకంటే ఇది నష్టపోయేది ప్రజలు నష్టపోతారు.
ప్రజలు నష్టపోతే దానివల్ల మీకు విలువ ఉండదు. నేను కూడా విలువ ఇవ్వను, ఖచ్చితంగా ఇవ్వను. దాదాపు 12 విలేజ్ల్లో అసలు మీ యొక్క పెర్ఫార్మెన్స్ ఏమీ బాగోలేదు. మీ ఎండిఓ గారితో కనీసం మీటింగ్ వేయాలి. జడ్పీటీసీలు ఉన్నారు, ఎంపీటీసీ ఉన్నారు, కూర్చోబెట్టి ఒకసారి మీరందరూ మీటింగ్ వేయవలసిన అవసరం ఉంది. ప్రజాప్రతినిధితో కలవాల్సిన అవసరం ఉంది. మీరు ఎంగేజ్ చేయలేకపోతే, అక్కడ కూలీలు రాకపోతే వాళ్ళందరితో లోకల్ బాడీస్తో మనం మాట్లాడుకోవాలి. లోకల్ బాడీ అంతకుముందు చేశారు కదా మొన్నటిదాకా. ఒక నెల 2 నెలల నుంచి లేనంత మాత్రాన వాళ్ళ మనుషుల్లో చూడకూడదని నేనేం చెప్పలేదు మీకు. కాబట్టి ఖచ్చితంగా అందరినీ కలుపుకొని మరి నెల 10 రోజులు మన క్రూషియల్ పీరియడ్ కాబట్టి ఎక్కువ పని దినాలని మీరు టార్గెట్ లాస్ట్ ఎన్ని మనం చేయగలిగామో అన్నీ చేసే తీరాల. దీంట్లో ఎలాంటి సందేహం లేదు, ఎలాంటి ఎగ్జామ్షన్ లేదు. పూర్తిగా మీదే తప్పది. ఎందుకు చేయలేకపోయారంటే మీరు ఇన్ టైంలో దాన్ని అప్లోడ్ చేసుకోలేదు. తర్వాత ప్రాబ్లం వచ్చింది, ఆ 10 దినాలు మీరు ఎంటర్ చేయలేకపోయారు. కాబట్టి ఇప్పుడు దాన్ని ఎలా పూర్తి చేయాలనేది మీరు ఆలోచన చేయండి. నా వల్ల ఈ సహాయం నేను కూడా చేస్తానని కూడా మీకు తెలియజేస్తూ ఉన్నా. పోతే ఇది వేసవకాలం, నీటి ఎద్దడి ప్రజలు ఇబ్బంది లేకుండా అన్నీ చూడవలసిన అవసరం ప్రభుత్వం మీద ఉంది. కాబట్టి దానికి మొట్టమొదటి ప్రయారిటీ ఇమ్మని చెప్పి కూడా ప్రభుత్వం చెప్తూ ఉంది. ఆ ప్రాబ్లం సాల్వ్ చేసి బాధ్యతను కూడా మేము తీసుకుంటామని కూడా మీకు నేను తెలియజేస్తూ ఉన్నా. రాబోయే రోజుల్లో మరి మంచినీటి ఎద్దడి గ్రామాల్లో లేకుండా చూడటం, అలాగే గ్రామీణ ప్రాంతాల్లో గ్రామీణ ప్రజలకి పారిశుద్ధ్య పరిస్థితులు మెరుగుగా అందించటం, అదేవిధంగా రోజువారీ పరిపాలన పర్యవేక్షించడానికి ఖచ్చితంగా గ్రామాలను సందర్శించటం, అదేవిధంగా గ్రామీణాభివృద్ధిలో కీలక పాత్ర పోషిస్తున్నటువంటి ఎంజీఎన్ఆర్జీఎస్ స్కీము బీబీజీ రామ్జీ కింద జూలై 1 నుంచి అమల్లోకి వస్తున్న సందర్భంగా జూలై 1 నుంచి 60-40% అమల్లోకి వస్తుంది. కాబట్టి ఈ లోపుగా మనకున్నటువంటి వెసులుబాటు 100% నిధులు సంపాదించుకునే విధంగా మన శాసనసభ్యుల వారు ముఖ్యంగా ప్రభుత్వం దృష్టిలో పెట్టి అది ఏప్రిల్ 1 నుంచి ఏప్రిల్లో మే జూన్ 3 నెలల్లో దాన్ని మినహాయింపుని ఇచ్చే విధంగా మాట్లాడి ఈ రాష్ట్ర ప్రభుత్వం ఈ సంవత్సరం కూడా ఎంజీఎన్ఆర్జీఎస్ స్కీమ్లోనే కొనసాగే విధంగా మాట్లాడటం జరిగింది. ఖచ్చితంగా మండలానికి మనకు ఇచ్చినటువంటి టార్గెట్ని మనం రీచ్ కాకపోతే మరి గత 2 సంవత్సరాలుగా శాసనసభ్యుల వారు మనకు వచ్చినటువంటి రేషియో ప్రకారం కాకుండా మళ్ళా మినిస్టర్ గారితో కూడా మాట్లాడి వారికి ఉన్న సాన్నిధ్యం వలన కొన్ని అదనపు నిధులు జిల్లా కలెక్టర్ గారు కృషితోటి కొన్ని అదనంగా తేవడం జరిగింది. మనం నిధులు తేవాలి అంటే కొంత పని చేసి కూడా చూపించాలి. అది కొంచెం వెనుకబడితనంగా కనపడతా ఉంది ఇక్కడ. దానికోసం ఆ గ్రామంలో ఎంతమంది వేతనదారులు వాస్తవంగా పనికి వస్తున్నారు, పనికి వచ్చే వాళ్ళందరికీ కూడా పని కల్పించే విధంగా మనం నిర్దేశిత పనులు మంజూరు చేయించి ఆల్రెడీ మీ గ్రామాల్లో శాంక్షన్ చేసి ఇవ్వడం జరిగింది. పనులు శాంక్షన్ చేసి ఇవ్వాల్సినటువంటి పెండింగ్ ఎక్కడా లేదు, పని చేయించుకోవాల్సినటువంటి అవసరం ఉంది. దీనికి మనం వెనకబడిపోవడానికి గల కారణం మన అలసత్వం కానీ మన పనితీరు కాదు. జనాభా ప్రకారంగా కానీ అలాగే గ్రామాల ప్రకారంగా కానీ విస్తీర్ణతకు కానీ ఓన్లీ ఎన్ఆర్జీఎస్ విషయాన్ని తీసుకుంటే మనదంతా మెట్ట ప్రాంతం. మన ప్రాంతంలో తాడిపూడి కాలువ, ప్రధానంగా తాడిపూడి కాలువలో పనిచేయడానికి ఎక్కువగా మనకి మ్యాండేట్స్ అక్కడ ఈ ఏదైతే ఉపాధి కూలీలకి పని కల్పించడానికి ఎక్కువగా అనువైనటువంటి ప్రాంతం మన ప్రాంతం. గతంలో చాలాసార్లు మేము జిల్లా పరిషత్ మీటింగ్లో కూడా మన ఏపీడీ గారికి కూడా చెప్పాం, మీరు పని ఎదుకాకలేదు. మన రూరల్ మండలంలో మెట్ట ప్రాంతం కాబట్టి పొంత రోడ్లు కానీ అలాగే కాలువలు కానీ అలాగే మన ఎర్రకాలువ కూడా ఉంది. మనకి ఎర్రకాలువలో ఉన్నటువంటి బోధులు కానీ పంట బోధులు కానీ మనకు ఏదైనా చాలా సులువుగా మనం ఏదైనా టార్గెట్ రీచ్ అవ్వడానికి చాలా సులువుగా చేసుకునే అవకాశం మనకుంది. అటువంటి మన మండలం పెంటపాడు మండలానికంటే కూడా వెనక్కిరా మన ఏదైతే మ్యాండేట్స్ విషయంలో తక్కువగా రావడం అనేది చాలా ఆశ్చర్యకరమైనటువంటి విషయం. ఎందుకంటే చాలా ఈజీగా చేయించవచ్చు అక్కడ పనులు. మనం పెంటపాడు మండలం మ్యాండేషన్ 5,104 ఇప్పటి వరకు జరిగింది. దాన్ని 6,000కు రీచ్ అయితే దాని కారణంగా మనం గ్రామాల్లో డెవలప్మెంట్ చేసుకోవడానికి అవకాశం ఉంది. కాబట్టి దాన్ని రీచ్ అయ్యే విధంగా ఫీల్డ్ అసిస్టెంట్లు, టెక్నికల్ అసిస్టెంట్లు కృషి చేయాలని కోరుకుంటూ, అలాగే
మనం ఏదైతే బోధులు తవ్వే దాంట్లో 7 మీటర్లు 2 మనుషులకు ఇవ్వడం జరుగుతుందో దాన్ని సక్రమంగా చేయట్లేదు సార్. దాని మీద కూడా సరైన దృష్టి పెట్టాలని సంబంధిత అధికారులకు తెలియజేసుకుంటూ, దీనివలన రైతులు ఎక్కువగా ఇబ్బంది పడతారు. అలాగే వర్షాలు పడితే మంచినీళ్ళు కూడా కలుషితమయ్యే అవకాశాలు ఉంటాయి కాబట్టి దాని మీద తగు చర్య తీసుకోవాల్సిందిగా కోరుకుంటూ, మీరు ఎంత పని చేస్తే అందులో 40% మన నియోజకవర్గానికి అభివృద్ధిలో భాగం అవుతుంది. కాబట్టి మీరు ఇక్కడ నిజంగా ఇప్పుడు దాకా మన జడ్పీటీసీ గారు చెప్పిన విధంగా రూరల్ మండలంలో, ఎందుకంటే మెట్ట ప్రాంతాల్లోనే ఎక్కువ పని దినాలు పని చేసుకోవడానికి అవకాశం ఉండదు. కాబట్టి మీరే వెనకబడి ఉన్నారంటే నిజంగా ఇది మనకే సిగ్గుచేటు. కనుక మీరు నెల 15 రోజుల్లో ఎంతవరకు కష్టపడతారో అంతవరకు కష్టపడి మీరు ఇచ్చే గౌరవం ఏదైనా ఉందంటే మీరు ఎక్కువ ఉపాధి పని కల్పించి వారికి శాసనసభ్యులు గౌరవాన్ని నిలబెట్టాలని కోరుకుంటున్నా. జై. ఉంగుటూరు నియోజకవర్గం నిడమర్రు మండల పరిషత్ కార్యాలయంలో 1 నెల 1 గ్రామం 4 సార్లు సందర్శన కార్యక్రమం శుక్రవారం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఏలూరు జిల్లా కలెక్టర్ కె వెట్రిసెల్వి, ఉంగుటూరు శాసనసభ్యులు పసుమట్ల ధర్మరాజు పాల్గొన్నారు. కార్యక్రమంలో ప్రజల నుండి ఫిర్యాదులను స్వీకరించి నిడమర్రు గ్రామ అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు, రెవెన్యూ అంశాలు, గ్రామంలో ఉన్న ప్రధాన సమస్యలపై అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే పసుమట్ల ధర్మరాజు మాట్లాడుతూ, ప్రజలు సమస్యల పరిష్కారం కోసం ప్రభుత్వ కార్యాలయాల చుట్టూ తిరగకుండా పాలనే ప్రజల ముంగిటకు తీసుకురావడమే ఈ కార్యక్రమం ప్రధాన లక్ష్యమన్నారు. ప్రజల నుండి వచ్చిన ప్రతి వినతిపై అధికారులు వెంటనే స్పందించి నిర్దిష్ట గడువులో పరిష్కార చర్యలు చేపట్టాలని ఆదేశించారు. ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమంలో మండలంలో పలు గ్రామాల నుండి వచ్చిన ప్రజలు, ప్రజాప్రతినిధులు తమ గ్రామాల అభివృద్ధికి సంబంధించిన సమస్యలను ఎమ్మెల్యే పసుమట్ల ధర్మరాజు, జిల్లా కలెక్టర్ వెట్రిసెల్వి దృష్టికి తీసుకొచ్చారు. కార్యక్రమంలో జనసేన, తెలుగుదేశం పార్టీ, భారతీయ జనతా పార్టీ నాయకులు, ప్రజాప్రతినిధులు, జిల్లా అధికారులు, రెవెన్యూ డివిజనల్ ఆఫీసర్, వివిధ శాఖల అధికారులు మరియు ప్రజలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు, రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పిలుపు మేరకు తాడేపూడెం తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో నియోజకవర్గ ఇన్ఛార్జి భవన నిర్మాణ, ఇతర నిర్మాణాల కార్మికుల సంక్షేమ బోర్డు చైర్మన్ వలాల బాబ్జీ ఆధ్వర్యంలో శుక్రవారం ప్రజా దర్బార్, వినతుల స్వీకరణ, CMRF చెక్కులకు పంపిణీ కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమంలో సుమారు 50 మంది వివిధ సమస్యలపై వలవల బాబ్జీకి అర్జీలు అందించారు. అదేవిధంగా 34 మందికి 16,69,898 రూపాయల చెక్కులను అందించారు. ఈ సందర్భంగా వలవల బాబ్జీ మాట్లాడుతూ, వచ్చిన సమస్యలన్నింటినీ ఆన్లైన్ చేసి సంబంధిత అధికారులకు పంపించి సమస్యల పరిష్కారానికి కృషి చేస్తామని అన్నారు. ఎక్కువ శాతం వితంతు, వికలాంగు, ఒంటరి మహిళా పెన్షన్లకు సంబంధించి అర్జీలు రావడం జరిగిందన్నారు. నూతన పెన్షన్లకు ఓపెన్ కాగానే గ్రీవెన్స్ ద్వారా వెళ్ళిన అర్జీలకు ప్రాముఖ్యత ఇచ్చి మొదట వాటిని పరిష్కారం చేయడం జరుగుతుందన్నారు. ఇటువంటి మంచి కార్యక్రమం చేపట్టిన కూటమి ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలిపారు. 14 వారాలుగా ఈ కార్యక్రమం చేపట్టడం జరుగుతుందని, ఈ కార్యక్రమంలో ఆకాశం స్వామి, పట్నాల రాంపండు, కిలపర్తి వెంకట్రావు, సబ్నివేశ కృష్ణమోహన్, పద్మనాభుని మురళి, దాసరి కృష్ణవేణి, ముప్పుడి రమేష్, లింగంపల్లి స్వాతి, శనగన శ్రీనివాస్ గౌడ్, తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. జాతీయ తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు చంద్రబాబు నాయుడు గారు, అలాగే రాష్ట్ర తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు పల్లా శ్రీనివాసరావు గారు, అలాగే మన భవిష్యత్ నాయకులు, యువ నాయకులు, మన కార్యనిర్వహణ అధ్యక్షులు, జాతీయ కార్యనిర్వహణ అధ్యక్షులు నారా లోకేష్ గారు ఆదేశం ప్రకారంగా ఈరోజు శుక్రవారం గ్రీవెన్స్ సెల్ నిర్వహించడం జరుగుతూ ఉంది. ఇప్పటికీ దాదాపుగా 40 అప్లికేషన్లు రావడం జరిగింది. అది ఒంటరి మహిళ, వికలాంగ పెన్షన్లు, వితంతు పెన్షన్లు, వృద్ధాప్య పెన్షన్లు ఈవేళ రిజిస్టర్ కాబట్టి ఇవన్నీ కూడా ఆన్లైన్ చేసి సంబంధిత అధికారులకి పంపడం జరుగుతుంది. ఎప్పుడైతే
ప్రభుత్వం ఈ పెన్షన్ని మరి తీసుకునే క్రమంలో మరి ఏదైతే ఈ గ్రీవెన్స్ ద్వారా వెళ్ళిన ప్రతి అప్లికేషను కూడా పరిగణలో తీసుకుని మరి వారి విభాగాలకే పెన్షన్లు మరి శాంక్షన్ అవుతాయని చెప్పి తెలియజేసుకుంటూ ఉన్నాను. అలాగే మరి ఇళ్ల నిర్మాణాలు కానీ ఇంటి స్థలాలు కానీ ఈ కార్యక్రమం కూడా ప్రభుత్వం ఎప్పుడు చేపడితే అప్పుడు ఈ అప్లికేషన్ ఎవరైతే పెట్టుకున్నారో వాళ్ళందరికీ కూడా ముందుగా ప్రయారిటీ ఇవ్వడం జరుగుతూ ఉంది. ముఖ్యంగా ఇలాంటి మంచి కార్యక్రమాన్ని ప్రవేశపెట్టిన కూటమి ప్రభుత్వానికి, అలాగే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి, అలాగే డిప్యూటీ ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారికి, అలాగే మన యువ నాయకుడు ఐటీ శాఖ మంత్రి, విద్యాశాఖ మంత్రి అయిన నారా లోకేష్ గారికి హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ, అలాగే 34 మందికి సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులు పంపిణీ చేయడం జరుగుతుంది. ఆ కార్యక్రమంలో భాగంగా 17 లక్షల రూపాయలు వీళ్ళందరికీ కూడా ఇవ్వడం జరుగుతుందని చెప్పి తెలియజేస్తూ ఉన్నాను. ముఖ్యంగా ఈ సీఎం రిలీఫ్ ఫండ్ ద్వారా మరి ఏదైతే బాధితులు ఉన్నారో వాళ్ళందరికీ కూడా న్యాయం చేసే విధంగా మన ముఖ్యమంత్రి గారు చర్యలు తీసుకుని అది ఇంచుమించుగా నెల 15 రోజుల లోపల ఈ చెక్కులు మనం తీసుకొచ్చి ఇవ్వడం జరుగుతుంది. తాడేపల్లిగూడెం మండలం మారుగొలిన నాకు హెల్త్ బాగాలేక హాస్పిటల్లో జాయిన్ అయ్యాను. జాయిన్ అవుతే 50,000కి వచ్చాయని 50,000కి వచ్చాతే సీఎం రిలీఫ్ ఫండ్కి పెట్టుకున్నాను. బాబ్జీ గారి ద్వారా నాకు 70% వచ్చింది. బాబ్జీ గారికి ధన్యవాదాలు. తాడేపూడి ఓవర్ బ్రిడ్జి వద్ద గల రిలయన్స్ మార్ట్లో ఫుడ్ సేఫ్టీ మున్సిపల్ అధికారులు తనిఖీలు నిర్వహించారు. ఒక వినియోగదారుడికి కాలం చెల్లిన మ్యాంగో టెట్రా ప్యాకెట్ అమ్మడంతో ఫిర్యాదు చేశాడు. 5 సార్లు కాలం చెల్లిన వస్తువులు అమ్మారని వినియోగదారుడు అసహనం వ్యక్తం చేస్తున్నాడు. ఫుడ్ సేఫ్టీ అధికారులకు వినియోగదారుడు ఫిర్యాదు చేశాడు. వినియోగదారుడు ఇచ్చిన ఫిర్యాదు మేరకు రిలయన్స్ మార్ట్లో ఫుడ్ సేఫ్టీ అధికారి సుందర్రామరెడ్డి, మున్సిపల్ కమిషనర్ యేసుబాబు తనిఖీలు నిర్వహించారు. తనిఖీల సమయంలో పురుగులు పట్టిన ఉల్లిపాయలు, కులిన బంగాళాదుంపలు, ఎక్స్పైరీ అయిన బ్రెడ్స్ బయటపడ్డాయి. రిలయన్స్ మార్ట్ సిబ్బంది పొంతనలేని సమాధానం చెప్పడంతో అధికారులు ఆగ్రహం వ్యక్తం చేశారు. రిలయన్స్ మార్ట్లో తరచూ ఎక్స్పైరీ అయిన ప్రొడక్ట్స్ అమ్ముతున్నారని పలు ఆరోపణలు ఉన్నాయి. ఎక్స్పైరీ ప్రొడక్ట్స్ అమ్మిన కారణంగా రిలయన్స్ మార్ట్పై ఫుడ్ సేఫ్టీ అధికారులు ఫుడ్ ఇన్స్పెక్టర్ కేసు నమోదు చేశారు. గతంలో ఈ ఫుడ్ ఇన్స్పెక్టర్ గారు మేము కలిసి కంబైన్డ్గా పాలు డిపోలు, తర్వాత రెస్టారెంట్లు కూడా రైడ్ చేయడం, వాళ్ళ మీద ఏమో కేసులు ఫైల్ చేయడం, ఈ కంప్లైంట్ తీసుకుని రిలయన్స్ మార్ట్లో కూడా ఈరోజు తనిఖీ చేయడం జరిగింది అలాంగ్ ఫుడ్ ఇన్స్పెక్టర్ గారితో. అయితే ఎక్స్పైర్ అయిపోయిన ఐటమ్స్ ఉన్నాయంటే కూల్ డ్రింక్స్, ఐస్ క్రీమ్స్, తర్వాత కూరగాయలు, బంగాళాదుంపలు, ఉల్లిపాయలు ఇవన్నీ కూడా కుళ్ళిపోయి ఉండడం వల్ల ఇక్కడ ఆహార భద్రతకు చాలా లోపాలు వస్తున్నాయి కనుక వీళ్ళ మీద ఫుడ్ యాక్ట్ ప్రకారం కేసు ఫైల్ చేస్తున్నారు. అదేవిధంగా ప్రజలందరికీ కూడా గమనించి వెళ్తే మీరు ప్రతి షాప్లోకి వెళ్ళినప్పుడు చూసుకుని ఎక్స్పైరీ డేట్ చూసుకుని ఈ ప్యాకెట్లు ఏదైనా కానీ కొనుగోలు చేసినప్పుడు చూసుకోవాల్సిందిగా తెలియజేస్తున్నాం. ఒకవేళ అటువంటిది ఏదైనా ఎక్స్పైరీ డేట్ అయిపోయి వాళ్ళు షాపులో అమ్ముతుంటే నేరుగా కంప్లైంట్ ద్వారా కూడా మన పీజీఆర్ కానీ గ్రీవెన్స్ కానీ ఏదైనా పెట్టచ్చు, పురమిత్ర కూడా పెట్టచ్చు. ఏదైనా కంప్లైంట్ రేజ్ చేస్తే కంప్లైంట్ మేరకు ఫుడ్ ఇన్స్పెక్టర్ గారితో ఆ షాపులు తనిఖీ చేసి తీర్చేయడం జరుగుతుంది. అలాగే ఫుడ్ ఐటమ్స్ కూడా చాలామంది హోటల్స్, రెస్టారెంట్లు, తర్వాత ఈ షాపులు, స్వీట్ స్టాల్స్ ఇవన్నీ కూడా చాలా వరకు మనం కంట్రోల్ చేసాం. కానీ దరిమిలా రోజు తిరగకపోతే వాళ్ళు మళ్ళీ ఫర్దర్గా ఫుడ్ కలర్స్ వాడడం, ఇవన్నీ కూడా ఆరోగ్యానికి హాని కలిగే పదార్థాలు వాడే అవకాశాలు ఉన్నాయి కనుక ప్రజలందరూ కూడా అవేర్నెస్ రావాలి. అలాగే వ్యాపారస్తులందరూ కూడా మార్పు తెచ్చుకుని ప్రజలకు మంచి ఆహారాన్ని అందించాలని కోరుకుంటే ఇక మీదట ఈ రైడ్స్ దరిమిలా వారానికి 2-3 సార్లు జరుగుతాయి. తాడేపల్లిగూడెం ఎమ్మెల్యే గారి సూచనల మేరకు మేము ఈరోజు ఈ యొక్క రిలయన్స్ షాపును తనిఖీ చేయడం జరిగింది. దీంట్లో పుల్ల నరసింహారావు గారు అని చెప్పేసి మన జనసేన పార్టీ అధ్యక్షులు ఒక 20వ తేదీన ఇక్కడ ఫ్రూట్ డ్రింక్ తీసుకోవడం జరిగింది. రియల్ ఫ్రూట్ డ్రింక్ అది ఆల్రెడీ ఎక్స్పైర్ అయిపోయినది. సో ఈ యొక్క రిలయన్స్ షాపులో వాళ్ళు చెప్పడం సరైన సమాధానం ఇవ్వలేదు. మాకు కంప్లైంట్ చేయడం వలన వచ్చేసి ఈరోజు మేము కమిషనర్ గారు మేము చేసి ఈరోజు విజిట్ చేశాము. అది విజిట్ చేసి మన నరసింహారావు గారి దగ్గర నుంచి మేము కంప్లైంట్ రిసీవ్ చేసుకొని వాటి మీద కేసు ఫైల్ చేశాము. అదేవిధంగా రిలయన్స్లో వచ్చేసి ఈ రోజుతో
కాలపరిమితి చెందిన బ్రెడ్లు కూడా ఉన్నాయి. వాటి మీద కూడా మేము వాళ్ళకి సూచనలు ఇవ్వడం జరిగింది. అదేవిధంగా ఉన్నటువంటి ఈ బంగాళదుంపలు, వెజిటబుల్స్ అన్ని కూడా, ఉల్లిపాయలు అన్నీ కూడా బూజు పట్టిపోయేసి బాగా కులిపోయి ఉన్నాయి. వాటి మీద కూడా మేము కేసు ఫైల్ చేస్తున్నాము. ఎమ్మెల్యే గారు మీరు ప్రతిరోజు వచ్చేసి తాడేపల్లిగూడెంలో అన్నీ చూసి వాళ్ళకు అవగాహన కల్పించేసి వాళ్ళ మీద చర్యలు తీసుకోమని చెప్పి చెప్పడం జరిగింది. క్రమేణా వాళ్ళకందరికీ మేము మున్సిపల్ కమిషనర్ గారి ఆధ్వర్యంలో ప్రతి ఒక్క రెస్టారెంట్ను రాబోయే రోజుల్లో తనిఖీ చేసి ఎమ్మెల్యే గారికి మంచి పేరు చేస్తామని చెప్పి మేము మీ మీడియా మూలంగా మేము తెలియజేస్తాం. రాష్ట్రంలో సూర్యభగవానుడు తన విశ్వరూపాన్ని చూపిస్తుండడంతో ప్రజలు అల్లాడిపోతున్నారు. గత 2 రోజులుగా తాడేపూడెం పట్టణం పరిసర ప్రాంతాల్లో కాస్తున్న ఎండలు ప్రయాణికుల్ని ముచ్చెమట పట్టిస్తున్నాయి. రోడ్డు మీదకు ఉదయం 10 గంటలకే రావడానికి భయపడిపోతున్నారు. తప్పనిసరి పరిస్థితుల్లో ఉన్నవారు మాత్రమే రోడ్ల మీదకు వస్తున్నారు. ఫలితంగా రోడ్లన్నీ నిర్మానుష్యంగా మారుతున్నాయి. నడిచి వెళ్లేవారు ప్రాణాలని అరచేతిలో పెట్టుకుని వెళ్తున్నారు. ముఖ్యంగా వృద్ధులు, మహిళలు పడుతున్న ఇబ్బందులు వర్ణాతీతం. ఎండవేడికి నాలుకలు పెడచకట్టుకుపోతున్నాయి. దాహార్తిని తీర్చుకోవడానికి చలివేంద్రాలకు పరుగులు తీస్తున్నారు. దాతలు ఏర్పాటు చేసిన చలివేంద్రాలలో పోస్తున్న నీళ్లు లేదా మజ్జిగను అమృతం మాదిరిగా ఆస్వాదిస్తున్నారు. కాస్త డబ్బులున్న వారు పానీయ దుకాణాలను ఆశ్రయిస్తుండటంతో కూల్ డ్రింకుల అమ్మకాలు గణనీయంగా పెరిగాయి. ఎండవేడిమికి మహిళలు తమ కొంగులనే తలపై పెట్టుకుని ఎండవేడిని తట్టుకునే విధంగా ప్రయత్నాలు చేస్తున్నారు. ఇప్పుడే ఎలా ఉంటే 2 రోజుల్లో రాబోయే రోహిణి కార్తె ఎండలు ఎలా ఉంటాయో అని ప్రజలు తలుచుకుని వణికిపోతున్నారు. ఎండ చాలా తీవ్రమైన ఎండ కూడా ఎలా ప్రస్తుతానికి రోడ్డు మీదకి వచ్చే పరిస్థితులు లేవండి. ఎండలు చూస్తుంటే చలివేంద్రాల కాడ, పుచ్చకాయ మొక్కల కాడ ఇలా ఉండవలసిన పరిస్థితి వచ్చింది. ఎందుకంటే రోడ్డు మీదకి వస్తే ఇంటికి వెళ్ళే పరిస్థితి కూడా లేని పరిస్థితులు వచ్చినాయి. సాయంకాలం అవుతేనేమో గాలి దుమ్ములు, వాతావరణంలో మార్పులు ఏంటో కానీ తెలియదు. మనం చేసుకునే తప్పుల వల్ల జరిగే ఈ వాతావరణ మార్పుని అందరం కూడా చెట్లేసి ఇచ్చేద్దామని చెప్పి కోరుకుంటున్నానండి. చూస్తున్నారండి ఎండలో వెళ్ళాలంటే భయం వేస్తుంది. ఈరోజు బయటికి రావాలంటే 10 దాటిన తర్వాత కాళ్ళు చేతులు కాలిపోతానన్నారు. రానున్న రోజుల్లో ఇటువంటి పరిస్థితులు ఉండకూడదంటే ప్రజలందరూ కూడా అప్రమత్తమయ్యి ప్రతి ఇంటికాడ ఒక చెట్టు అనేది పాతుకుని మనం చెట్లని పెంచాలని చెప్పి ప్రభుత్వం తరపున కూడా చెట్లు పాతాలని కోరుకుంటూ, స్థానిక 17వ వార్డులో జన సైనికుడు కోసిరి అప్పలస్వామి తల్లి ఇటీవల అకాల మరణం చెందడంతో వారి కుటుంబాన్ని పరామర్శించి ఆ కుటుంబానికి 30,000 రూపాయల వ్యక్తిగత ఆర్థిక సహాయాన్ని ఎమ్మెల్యే ప్రభుత్వ విప్ బొలిశెట్టి శ్రీనివాస్ అందించారు. ఈ కార్యక్రమంలో జనసేన నాయకులు కొవ్వూరి నాగేందర్ రెడ్డి, బొడ్డు సాయి, వర్ధనపల్లి కాశీ, విద్యు రత్నకుమారి, సజ్జా సుబ్బు, రౌతు సోమరాజు, చాపల రమేష్, మలపాక చిట్టి, ఈదుపల్లి పాపారావు, 17వ వార్డు జనసేన నాయకులు కొయ్యన సత్య, పాల గణేష్, లక్ష్మణ్లు పాల్గొన్నారు. ఇప్పుడు కాసేపు ప్రకటనలు. ఇంటర్నేషనల్ ఐరిస్ ఫ్లోరెట్స్ హ్యాపీ స్కూల్, హౌసింగ్ బోర్డ్ కాలనీ, తాడేపల్లిగూడెం. 3 దేశాల్లో విస్తరించి ఉన్న విద్యా సంస్థలు, 185కు పైగా స్కూల్స్ కలిగిన విద్యా సంస్థ, ప్రపంచ శ్రేణి విద్యా ప్రమాణాల సాధనతో 100కు పైగా అవార్డ్స్, అంతర్జాతీయ విద్యారంగంలో 50 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం. విశ్వవిఖ్యాత విశ్వవిద్యాలయం కేంబ్రిడ్జ్ వారిచే రూపొందించబడిన ఎడ్యుకేషన్ కరికులం, 1st to 5th CBSE సిలబస్, 6th to 10th ICSE సిలబస్, బిట్స్ పిలాని మరియు IIM పూర్వ విద్యార్థుల మేధో సహకారంతో సివిల్స్, IIT మరియు నీట్ ఓరియంటేషన్ ప్రోగ్రామ్, నర్సరీ నుండి 8th AC క్లాస్ రూమ్స్, నర్సరీ టు 10th డిజిటల్ క్లాస్ రూమ్స్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అండ్ కోడింగ్ క్లాసెస్, రోబోటిక్స్ ల్యాబ్ అండ్ సైన్స్ ల్యాబ్, యాక్టివిటీ అండ్ ప్లేవే మెథడ్ లో విద్యా బోధన, మ్యూజిక్ అండ్ డాన్స్, ఆర్ట్స్, మార్షల్ ఆర్ట్స్ అండ్ యోగా, ఆధునిక వసతులతో హైటెక్ ప్లే గ్రౌండ్, స్కేటింగ్, బాస్కెట్బాల్ అండ్ పికిల్ బాల్ కోర్ట్స్, AC, non-AC బస్ ఫెసిలిటీ. నర్సరీ టు 10th అడ్మిషన్లు జరుగుతున్నవి. ఇంటర్నేషనల్ ఐరిస్ ఫ్లోరెట్స్ హ్యాపీ స్కూల్, హౌసింగ్ బోర్డ్ కాలనీ, తాడేపల్లిగూడెం. ఫోన్ నంబర్స్ 9030628609 and 7780385235. తాడేపల్లిగూడెం పట్టణ ప్రజలకు శుభవార్త. ఇప్పుడు అన్ని రకాల ఫంక్షన్స్ కు అతి తక్కువ ధరకే లభించు ఫంక్షన్ హాల్ వివానా గార్డెన్స్ మన తాడేపల్లిగూడెంలో. వివానా గార్డెన్స్ నందు కళ్యాణ మండపం ప్రత్యేకతలు. ఏ వాతావరణ పరిస్థితుల్లోనైనా ఇబ్బంది లేకుండా అత్యంత విశాలమైన పోర్టికో, ఉభయ గోదావరి జిల్లాలలోనే విశాలమైన కళ్యాణ మండపం, 500 కార్లు పట్టే అతిపెద్ద పార్కింగ్ సదుపాయం, సెంట్రల్ ఎయిర్ కండిషనింగ్ సదుపాయం, అతిథులకు ప్రత్యేక 16 రూమ్ సౌకర్యం, ఈవెంట్స్ డెకరేషన్
నిర్వహణకు అనువుగా ఎత్తైన రూఫ్, కార్పొరేట్ కాన్ఫరెన్స్ నిర్వహణకు అనువైన వేదిక, ఆఫ్ సీజన్ లో బర్త్డే, ఓణి, పుష్పాలంకరణ, పంచకట్టు, ఎంగేజ్మెంట్, సీమంతం మొదలగు అన్ని ఫంక్షన్స్ కు అతి తక్కువ ధరకే ఫంక్షన్ హాల్ అద్దెకు ఇవ్వబడను. అంతేకాదు ట్రాఫిక్ తో ఇబ్బంది లేకుండా హైవే రోడ్ ద్వారా క్షణాల్లో చేరుకోవచ్చు. సంప్రదించండి వివానా గార్డెన్స్, చిన్న తాడేపల్లి రోడ్, తాడేపల్లిగూడెం. సెల్ 9603996028. విజయసాయి డ్రై ఫ్రూట్స్, హోల్సేల్ డ్రై ఫ్రూట్స్, మసాలా వ్యాపారం. తాడేపల్లిగూడెం శేషమహల్ రోడ్ లో రామారావు గారి హాస్పిటల్ ఎదురుగా నూతనంగా ప్రారంభించబడిన విజయసాయి డ్రై ఫ్రూట్స్ నందు అన్ని రకాల డ్రై ఫ్రూట్స్, మసాలా దినుసులు, ఇంపోర్టెడ్ చాక్లెట్స్ లభించును. క్రాన్బెర్రీస్, చెర్రీస్, ఫ్రూట్స్, బ్లూబెర్రీ, స్ట్రాబెర్రీ, కుంకుమ పువ్వు, తేనె, ప్లమ్స్, గ్రీన్ టీ, కిస్మిస్, ఎండు ఖర్జూరం, ఆల్బక్రా, అవిసె గింజలు, దాల్చిన చెక్క, ముకాడియం, బ్రెజిల్ నట్స్, హ్యాజిల్ నట్స్, నువ్వు పప్పు, గుమ్మడి, సన్ఫ్లవర్, పుచ్చగింజలు, అక్రోడ్, ఆప్రికాట్, అంజీర్, బాదం, జీడిపప్పు, ఖర్జూరం, ఎండు ద్రాక్ష, పిస్తా, సారపప్పు, చియా సీడ్స్, గూస్బెర్రీ, ఓట్స్, డ్రైడ్ పైనాపిల్, డ్రైడ్ కివి, పీకాన్ నట్స్, ఫైన్ నట్స్, రెడ్ వైన్, పీచ్ డ్రైడ్ ఫ్రూట్స్ లభించును. తప్పక విచ్చేయండి విజయసాయి డ్రై ఫ్రూట్స్. ప్రొప్రైటర్ యాన్నాల అంజిబాబు, శేషమహల్ రోడ్, రామారావు గారి హాస్పిటల్ దగ్గర, తాడేపల్లిగూడెం. సెల్ 9948743379. రాష్ట్ర తెలుగుదేశం పార్టీ ఆదేశాల మేరకు తాడేపల్లి నియోజకవర్గం తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జ్ వలాల బాబ్జీ ఆధ్వర్యంలో నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ ఎస్సీ కమిటీ ముప్పుడి రమేష్ నాయకత్వాన 13వ వార్డు దళితపేటలో 4 ఏళ్ల క్రితం ఇదే రోజు చనిపోయిన డాక్టర్ సుధాకర్కి ఘనంగా నివాళులర్పించి శాంతి ర్యాలీ నిర్వహించారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత దళిత పథకాలను సబ్ప్లాన్ నిధులను మా దళితులకు అందించడం జరుగుతుందన్నారు. తెలుగుదేశం పార్టీని, కూటమి ప్రభుత్వాన్ని అప్రతిష్ట పాలు చేసే విధంగా వైసీపీ కోవటలతో దళితులను, దళిత క్రైస్తవులను రెచ్చగొట్టే విధానంలో జగన్మోహన్ రెడ్డి ప్రయత్నాలు చేస్తున్నారని అన్నారు. కూటమి ప్రభుత్వం తరపున దళిత ప్రజలకు వీటిని నమ్మవద్దని, వైసీపీ మాయలో పడొద్దని తెలిపారు. కార్యక్రమంలో పట్నా రాంపండు, ఆకాశం స్వామి, సబ్నవేశ కృష్ణమోహన్, పద్మనాభుని మురళి, గురుజు సూరిబాబు, పాతూరు రాంప్రసాద్ చౌదరి, దాట్ల జగన్నాథ్ రాజు, కిషోర్, పీతల సత్యనారాయణ, శనగన శ్రీనివాస్ గౌడ్, తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు, దళిత నాయకులు పాల్గొన్నారు. డాక్టర్ సుధాకర్ గారిని ఏ రకంగా హింసించారో మనందరికీ తెలిసినదే. ఆయన మాస్క్ అడిగింది ఆయనకే కాకుండా గత వాళ్ళందరికీ కూడా ఉంటే ఈ వ్యాధి విజృంభించదనే ఉద్దేశంతో మాస్కులు కావాలని చెప్పి ఆయన చెప్పడం జరిగింది. దానికి వాళ్ళు ఆయన ఎదురు చెప్తామని చెప్పి నిరంకుశంతో ఆయన్ని ఎంతో అన్యాయంగా రోడ్డు మీద చేతులు వెనక్కి కట్టేసి మండు టన్నులో ఆయన చాలా హింసించి ఆయన చావు కారణమైన గత ప్రభుత్వం ఇప్పటికి 4 ఏళ్ళు పూర్తయ్యి 5 సంవత్సరాలు వస్తున్న కారణంగా ఇక్కడున్న మన అంబేద్కర్ విగ్రహం దగ్గర దళితపేటలో దళితులకు ఆ విషయం గుర్తు చేస్తూ, అదేవిధంగా మన ఎమ్మెల్సీ అనంతబాబు గారు కార్ డ్రైవర్ని చంపేసి డోర్ డెలివరీ ఇచ్చి ఆయన జైలుకి వెళ్ళి వచ్చిన తర్వాత ఊరేగింపులో సంబరాలతో తీసుకెళ్ళడం చాలా హాస్యాస్పదం. ఎందుకంటే అదే మా నాయకుడు అయితే వెంటనే సస్పెండ్ చేస్తాడు. దాన్ని గత ప్రభుత్వంలో జగన్మోహన్ రెడ్డి గారు కనీసం ఖండన కూడా ఇవ్వలేదు, కూడా పెట్టుకొని తిప్పారు. ఇది ఆయన చేసిన కార్యక్రమం కాబట్టి అందరూ తెలుసుకొని ఏ ప్రభుత్వం అయితే మనకి మంచి చేస్తుందో తెలుసుకొని ఇప్పుడు ఉన్న ప్రభుత్వానికి చేదోడువాదం ఉండవలసిందిగా కోరుతూ సెలవు తీసుకుంటున్నాం. గతంలో కరోనా టైంలో సుధాకర్ అనే డాక్టర్ గారిని ఒక మాస్క్ అడిగిన పాపానికి దళితుడిని చిత్రహింస పెట్టి చంపడమే కాకుండా ఈ రోజు ప్రచారం ఏం జరుగుతుందంటే ఎన్డీఏ కూటమి మన దళితులకు సరైన న్యాయం చేస్తలేదని తప్పుడు ప్రచారాలు చేయడం ఘోరంగా ఈ రోజు ఆయన చనిపోయిన రోజుని మా తెలుగుదేశం పార్టీ గుర్తించుకొని వారికి ఘనమైన నివాళులు అర్పించాలని, ఆ దళిత వాడల్లో ప్రతి ఒక్కరు కూడా ఈ విషయాన్ని తెలియపరచాలని ముఖ్య ఉద్దేశంతో ఈ కార్యక్రమానికి మా తెలుగుదేశం సోదరులందరూ రావడం జరిగింది. అందరికీ తెలిసిన విషయమే. ఎందుకంటే గత 4 సంవత్సరాల క్రితం చనిపోయిన వ్యక్తుల్ని తెలుగుదేశం పార్టీ గుర్తుపెట్టుకొని అధికారంలో వచ్చిన వెంటనే వారి కుటుంబానికి న్యాయం చేసిన పార్టీ ఏదైనా ఉందంటే ఎన్డీఏ కూటమి అని చెప్పొచ్చు. అలాగే అనంతబాబు గారి యొక్క డ్రైవర్ అయిన సుబ్రహ్మణ్యాన్ని దారుణంగా చంపేసి పిల్లానికి కానీ అతనికి సంబంధించిన కుటుంబానికి ఎటువంటి న్యాయం చేయకుండా ఈ రోజు కూడా చూస్తుంటే మన చంద్రబాబు నాయుడు గారు ఆ కుటుంబానికి ఆర్థికంగా వ్యవహరించి ప్రతి విషయంలో కూడా చేదోడు వాదోడుగా దళితులు కొంటున్న పార్టీ మన తెలుగుదేశం పార్టీ. అప్పటి వైసీపీ ప్రభుత్వంలో తీవ్రంగా హింసించబడి ప్రశ్నించే గొంతుకునే నొక్కేసే విధానంలో
డాక్టర్ సుధాకర్ గారిని అప్పుడు ప్రభుత్వం హత్యగావించబడి ఈ రోజుకి మరి 4 సంవత్సరాలు పూర్తయింది. ఇదే రోజుని మరి డాక్టర్ సుధాకర్ గారు చనిపోవడం జరిగింది. ఈ సందర్భంగా తెలుగుదేశం పార్టీ కూటమి ప్రభుత్వం మరి ఈ రోజుని ప్రతి దళిత వాడల్లో మరి ఈ విషయాన్ని తెలియజేస్తూ అప్పటి ప్రభుత్వ నిరంకుశ విధానాల్ని మరి అందరికీ తెలియజేయాలనే ఉద్దేశంతో ఈ యొక్క కార్యక్రమం చేపట్టడం జరిగింది. అందులో భాగంగా తాడేపల్లిగూడెం నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జ్ వలవల బాబ్జీ గారి ఆధ్వర్యంలో మరి ఈ రోజు నియోజకవర్గంలో ఇక్కడ 13వ వార్డులో యొక్క కార్యక్రమం నిర్వహించడం జరుగుతుంది. వ్యవసాయ కార్మిక సంఘం ఆధ్వర్యంలో శుక్రవారం నవాపాలెం సచివాలయం ఎదుట ఉపాధి కూలీలు ప్లకార్డులతో సచివాలయాన్ని ముట్టడి చేసి నిరసన తెలిపారు. సమస్యలతో కూడిన వినతిపత్రాన్ని సచివాలయ సిబ్బందికి అందించారు. ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి ఏపీ వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా ఉపాధ్యక్షులు కన్నెల సోమరాజు మాట్లాడుతూ పాత పద్ధతిలోనే కేంద్ర ప్రభుత్వమే పూర్తి బాధ్యత వహించి 90% నిధులు అందించాలన్నారు. కార్యక్రమంలో బైపో ప్రసాద్, కుమార్, యు శ్రీకాంత్, దేవన నాగేశ్వరరావు, వీర్రాజు తదితరులు పాల్గొన్నారు. ఈబీజీ గ్రామ్జీగా తీసుకొచ్చినటువంటి కొత్త చట్టం వల్ల ఉపాధి కూలీలకి ఏమాత్రం ఉపయోగం లేదు. కాబట్టి ఏదైతే మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ చట్టం ఉందో ఆ చట్టాన్ని పునరుద్ధరించాలి. ఏదైతే రద్దు చేసినటువంటి సమ్మర్ ఎలవెన్స్, మజ్జిగ, మంచినీళ్ళు ఇటువంటి సౌకర్యాలు తక్షణమే మళ్ళీ పునరుద్ధరించాలి. ఒక పక్క 48 డిగ్రీలు ఎండలో వడదెబ్బదేలి ఉపాధి కూలీలు నీరసపడిపోయేటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి వెంటనే అవన్నీ పునరుద్ధరించాలి. దానికి సంబంధించినటువంటి పంచాయతీలు బాధ్యత తీసుకోవాలి. పంచాయతీలు బాధ్యత తీసుకునే అవసరం అయితే మజ్జిని వెంటనే మంచినీళ్ళు అలాగే సమ్మర్ అలవెన్స్ పునరుద్ధరణకు సచివాలయాలు కూడా బాధ్యత తీసుకోవాలని మేము ప్రభుత్వాన్ని కోరుతున్నాం. గౌడ సంఘం అభివృద్ధికి కృషి చేస్తామని గౌడ సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షుడిగా నూతనంగా ఎన్నిక కాబడిన శనగన శ్రీనివాస్ గౌడ్, రాష్ట్ర కార్యదర్శిగా ఎన్నిక కాబడిన చిటికెన శ్రీనివాసులు తెలిపారు. తాడేపూడలో జరిగిన రాష్ట్ర గౌడ సంఘం సమావేశంలో శనగన శ్రీనివాస్ గౌడ్, చిటికెన శ్రీనివాసులకు విజయవాడ సంఘాన అధ్యక్షులు వాకర్ రాంగోపాల్ గౌడ్ చేతుల మీదుగా నియామక పత్రాలు అందించారు. ఈ సందర్భంగా తెలుగుదేశం పార్టీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ వలవల బాబ్జీ వారిరువురిని సత్కరించారు. వాకర్ రాంగోపాల్ గౌడ్ గారు అధ్యక్షతన తాడేపల్లిగూడెం నియోజకవర్గంలో గౌడ సంఘంలో జిల్లా కమిటీ, రాష్ట్ర కమిటీలో కొంతమందిని తీసుకోవడం జరిగింది. నా పేరు శనగన శ్రీనివాస్ గౌడ్. నేను టీడీపీలో స్టేట్ బీసీఎల్ అధికార ప్రతినిధిగా కస్టర్ ఇన్ఛార్జిగా పనిచేస్తున్నాను. మాజీ మార్కెట్ యార్డ్ వైస్ చైర్మన్ని. మరి నాకు నిన్నటి రోజున గౌడ సంఘం రాష్ట్ర కార్యవర్గ ఉపాధ్యక్షులుగా నాకు పదవి ఇవ్వడం జరిగింది. ఆ పదవికి సంబంధించిన పత్రం నాకు నిన్నిచ్చి రాష్ట్ర గౌడ సంఘం ఉపాధ్యక్షులుగా ఎన్నుకున్నారు. అలాగే వాకర్ రాంగోపాల్ గౌడ్ గారికి, తాతా శ్రీనివాసరావు గారికి, సెల్మూల అశోక్ గౌడ్ గారికి, అలాగే మట్టా వీరబాబు గౌడ్ గారికి కూడా శుభాకాంక్షలు చెప్తూ మా గౌడ కులస్తులకు ఎక్కడే సమస్య ఉన్నా అందరికీ న్యాయం చేస్తూ, అలాగే మా కులంలో ఏదన్నా ఇబ్బందులున్నా, ఏమన్నా మంచి జరగాలన్నా మేము తెలుగుదేశం పార్టీలో ఉంటున్నాం కాబట్టి చంద్రబాబు నాయుడు గారి దృష్టిలోకి, అలాగే పవన్ కళ్యాణ్ గారి దృష్టిలోకి తీసుకెళ్లి మా కులానికి మంచి జరిగేటట్టు మేము కూడా ప్రయత్నం చేసి ఈ రాష్ట్ర ఉపాధ్యక్షులు, గౌడ సంఘం ఉపాధ్యక్షులుగా మరి కులానికి ఉపయోగపడతానని. రాష్ట్ర గౌడ సంఘం సమావేశం మన తాడేపల్లిలో జరిగిందండి. దానికి మన గౌడ సంఘం రాష్ట్ర అధ్యక్షులు, కార్యదర్శి, ప్రధాన కార్యదర్శి, కార్యవర్గ సభ్యులు ఇచ్చేసినారు. ఆ సమావేశంలో నాకు గౌడ సంఘ రాష్ట్ర కార్యదర్శిగా నియమించినారు. వారికి కృతజ్ఞతలు తెలియజేసుకున్నాను. ఈ పదవి రావడానికి మన తాడేపల్లిగూడెం నియోజకవర్గం గౌడ సంఘం నాయకులు, అలాగే మన తాతా శ్రీనివాసరావు గారు, చనుమూల అశోక్ గౌడ్ గారు చాలా కృషి చేసినారు. అది ధన్యవాదాలు. నేను గౌడ సంఘం ఇంకా ఎనలేని కృషి చేస్తానని తెలియజేస్తున్నాను. శాసనసభలో బొలిశెట్టి శ్రీనివాస్ అభిమానులచే బొలిశెట్టి సేవా సమితి ఆధ్వర్యంలో స్థానిక జీవీమాల్ సెంటర్లో ఏర్పాటు చేసిన మజ్జిగ చలివేంద్రానికి బుధవారం దండుబోయిన చిన్న సహకారంతో మజ్జిగను ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో బొలిశెట్టి సేవా సమితి సభ్యులు, గౌరవ అధ్యక్షులు మత్తి బాబ్జీ, మద్దాల నరసింహ, రావురి రమేష్, దుట్ట యువ, పిడుగు రామ్మోహన్ బ్రదర్స్, కోట శ్రీరామ్, సూర్యనారాయణ, బొలిశెట్టి సేవా సమితి సభ్యులు తదితరులు పాల్గొన్నారు. ఈ సేవా సమితి ఈరోజు ముఖ్య అతిథిగా వచ్చిన కుంచునపల్లి చిన్న గారికి సేవా సమితి అందరి తరఫున కూడా మా యొక్క
నమస్కారాలు తెలియజేసుకుంటూ, సేవ అంటే నేను ఉన్నాను. నిజంగా ఆయన మొన్న దారంతో వెళ్తా ఆగి ఒకరోజు చూసి ఈ కార్యక్రమానికి ఇన్స్పైర్ అయ్యి ఒక నిమిషం ఆగి ఏం జరుగుతుంది, ఎలా చేస్తున్నారు ఏంటి బాగుంది, ఒకరోజు నేను కూడా ఏదో రోజు వచ్చి తప్పనిసరిగా ఈ కార్యక్రమంలో పాలు పంచుకుంటానని గత 3 రోజులుగా కొద్దిగా బిజీగా ఉన్న వాళ్ళు ఖాళీ చేసుకుని వచ్చి ఈ కార్యక్రమంలో ఆయన కూడా పాలు పంచుకున్నందుకు సేవా సమితి అందరి తరఫున ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. అంటే సేవా సమితి అంటే ఒక కమిట్మెంట్తో పనిచేసే సభ్యులుగా మేమందరం కూడా చాలా క్రమశిక్షణగా ఉంటాం. దానికి కారణం మా నాయకులు బొలిశెట్టి శ్రీనివాస్ గారు. జీవీఎంఎల్ సెంటర్లో ఏర్పాటు చేసిన బొలిశెట్టి సేవా సమితి మజ్జిగ చలివేంద్రం గత 4 రోజులుగా నిర్విరామంగా కొనసాగుతుంది. ప్రజలందరూ కూడా దాహతి తీర్చుకుని ఈ బొలిశెట్టి సేవా సమితి ద్వారా ఏర్పాటు చేసిన ఈ చలివేంద్రానికి చాలా ఆనందం వ్యక్తం చేస్తున్నారు. మా బొలిశెట్టి సేవా సమితి సభ్యులందరూ కూడా నిరంతరం ఇక్కడే ఉండి ఎవరికి ఏ అవసరం వచ్చినా అన్నీ చూసుకుని మజ్జిగ చలివేంద్రానికి ఎటువంటి ఆటంకం లేకుండా ముందుకు సాగేలా చూస్తున్నారు. ఈరోజు ఈ చలివేంద్రం కార్యక్రమానికి ముఖ్య అతిథిగా వచ్చిన కుంచినపల్లి చిన్నా గారికి బొలిశెట్టి సేవా సమితి తరపున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, మజ్జిగ చలివేంద్రం ఈరోజు మరి మా కుంచినపల్లి దండుపోని చిన్నా గారు మరి ముందుకొచ్చి ఆయన సేవా సభృతంతో ఈరోజు మజ్జిగి ఇవ్వడం జరిగింది. ఆయన ఇలాగనే కాదు, మా బొలిశెట్టి సేవా సమితి తరపున ఎమ్మెల్యే గారి కార్యక్రమాలకు కానీ ఏదన్నా సభ్యత్వాలకు కానీ మొన్న ఇంచుమించు 50 మందికి సభ్యత్వాలు ఆయన 25,000 రూపాయలు పెట్టి చేయించడం జరిగింది. అటువంటి కార్యక్రమాల్లో ఆయన ఇటువంటి సేవా కార్యక్రమంలో ఆయన ముందుండి చేయడం మాకు చాలా ఆనందనీయంగా ఉంది. స్థానిక ఏలూరు రోడ్డు కాలువగట్టు మీద వేంచేస్తున్న మహంకాళి అమ్మవారి ప్రతిరూప దేవాలయంలో శుక్రవారం సందర్భంగా ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆలయ కమిటీ అధ్యక్షులు ఎగ్గి నాగబాబు మాట్లాడుతూ ప్రతి గురువారం శుక్రవారం అమ్మవారికి విశేష పూజలు అభిషేకాలు నిర్వహించడం జరుగుతుందన్నారు. భక్తులు పాల్గొని అమ్మవారిని దర్శించుకుని తీర్థప్రసాదాలు స్వీకరించాలన్నారు. శ్రీ దేవి మహంకాళమ్మవారి ప్రతిరూప దేవాలయంలో ప్రతి నిత్యం ధూప దీప నైవేద్యాలతో పాటుగా ప్రతి గురువారం శుక్రవారం అలాగే ప్రత్యేక రోజుల్లో కుంకుమ పూజలు అలాగే అభిషేక కార్యక్రమాలు కూడా నిర్వహించడం జరుగుతుంది. అలాగే గతంలో అమ్మవారికి వెండి మకర తోరణం ఉన్నప్పటికీ కూడా ప్రతి నిత్యం అమ్మవారికి అలంకరణగా ఉండిపోయే విధంగా వేరే మకర తోరణాన్ని కూడా పెట్టాలని అనుకున్నప్పుడు కొబ్బరి తోట వాస్తవ్యులు కీర్తిశేషులు యార్నాల గంగరాజు గారు అలాగే భానుమతి గారు కుటుంబ సభ్యులు అందరూ కలిపి ఇతర మకర తోరణాన్ని వారి కుటుంబ సభ్యులందరూ కూడా బహుకరించడం జరిగింది. దాన్ని ఈ రోజు నుంచి కూడా ప్రతి నిత్యం అమ్మవారి వెనకాల ఉండే విధంగా దాన్ని అలంకరణ చేసి భక్తులందరూ కూడా విచ్చేసి అమ్మవారిని దర్శించుకుని తీర్థ ప్రసాదాలు స్వీకరించి అలాగే అమ్మవారి కృపకి ప్రాప్తులు అవ్వాలని తమ కోరికలు అమ్మవారి ఆశీస్సులతో తీర్చుకోవాలని చెప్పి ఆలయ కమిటీ తరఫున కోరుకుంటున్నాం. తాడేపురం గ్రామదేవత శ్రీ బలసలమ్మ అమ్మవారి ఆలయంలో శుక్రవారం పురస్కరించుకుని అమ్మవారికి విశేష పూజలు అర్చనలు చేశారు. అమ్మవారికి విశేష అలంకరణ చేశారు. ఆలయ నిర్వాహకులు శ్రీరంగం అంజీ ఆధ్వర్యంలో ఆలయ యువ బివి చంద్రశేఖర్ నిర్వహణలో ఆలయ అర్చకులు ప్రదీప్ శర్మ, గోపీనాథ్ శర్మ, మల్లికార్జున శర్మ అర్చకత్వంలో అమ్మవారికి ప్రత్యేక పూజలు జరిగాయి. మధ్యాహ్నం నుండి అన్న సమారాధన కార్యక్రమం ఆలయ కమిటీ ఆధ్వర్యంలో భక్తుల సహకారంతో 3,000 మందికి అన్నదానం చేశారు. ఆలయ నిర్వాహకులు శ్రీరంగం అంజీ మాట్లాడుతూ ఆలయంలో ప్రతి వారం జరిగే అన్నదానానికి భక్తులందరూ సహకరించాలని కోరారు. కార్యక్రమంలో నీలం సురేష్, కర్రి జయప్రకాష్, దాట్ల జగన్నాథరాజు, చెన్నంశెట్టి బాలాజీ, నాయుడు బాలాజీ, రుద్ర విజయ్, కిరణ్, మల్లిడి రాంబాబు, మిరియాల ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు. ప్రతి శుక్రవారం కూడా నిరంతరాయంగా కొనసాగుతున్నటువంటి అన్నదాన కార్యక్రమం ఈ శుక్రవారం మా ఆలయ చైర్మన్ శ్రీరంగం రామాంజనేయులు గారు మరియు భక్తుల సహకారంతో ఈరోజు అన్నదాన కార్యక్రమం నిర్వహించబడుతుంది. అలాగే ఈ ఆలయ సన్నిధిలో జరిగేటటువంటి ఈ శుక్రవారం అన్నదాన కార్యక్రమానికి మీ కుటుంబాల్లో జరిగేటటువంటి విశేషమైనటువంటి రోజులు, పెళ్లి రోజులు, పుట్టినరోజుల సందర్భంగా ఇక్కడ అన్నదానం చేసే అవకాశం ఉంది కాబట్టి తాడేపల్లిగూడెం మరియు పరిసర గ్రామ ప్రజలందరూ కూడా ఈ సదవకాశాన్ని వినియోగించుకుని అమ్మవారి యొక్క కృపకు పాత్రలు కావాల్సిందిగా కోరుకుంటూ తాడేపల్లిగూడెం పట్టణ గ్రామదేవత అయినటువంటి శ్రీ శ్రీ బలసలమ్మ తల్లి జాతర మహోత్సవంలో భాగంగా పెద్ద ఎత్తున జాతర అయిన తర్వాత గౌరవ శాసనసభ్యులు శ్రీ బొలిశెట్టి శ్రీనివాస్ గారు కానీ ఆలయ నిర్వాహకులు కానీ అలాగే శాశ్వత అన్నదాన కార్యక్రమానికి అమ్మవారి బంగారు కిరీటానికి శాశ్వతంగా ఉండే విధంగా సంకల్పించడం జరిగింది. భక్తులందరూ కూడా శాశ్వత అన్నదానానికి అలాగే అమ్మవారి యొక్క బంగారు కిరీటానికి ఎవరు తోచిన విధంగా వాళ్ళు సహాయ సహకారాలు అందించాలని
అలాగే అమ్మవారి యొక్క ఆశీస్సులతో ఈ తాడేపూడెం పట్టణ ప్రజలందరూ కూడా సుఖశాంతులతో అష్టైశ్వర్యాలతో ఉండాలని కోరుకుంటూ యూరియా డిఏపి అమ్మకాలపై రాష్ట్ర ప్రభుత్వం ఆంక్షలు ఉపసంహరించుకోవాలని, ఖరీఫ్ సీజన్లో రైతులకు అవసరమైన యూరియా డిఏపి అందుబాటులో ఉంచాలని ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం జిల్లా కార్యదర్శి కె శ్రీనివాస్ డిమాండ్ చేశారు. శుక్రవారం ఏలూరు పవర్పేట అన్నే భవనంలో ఎరువుల సమస్యలపై ఆయన మాట్లాడారు. కేంద్ర ప్రభుత్వం ఇచ్చే సబ్సిడీ తగ్గించుకునేందుకు 2 ప్రభుత్వాలు కలిసి ఈ ప్రయత్నం చేస్తున్నాయని ఆరోపణ చేశారు. ఈ వైఖరిని మానుకోవాలని సూచించారు. ఖరీఫ్ సీజన్కి రైతులు సన్నద్ధం అవుతా ఉన్నారు. అయితే రబీ పూర్తయి ఖరీఫ్కి సన్నద్ధం అవుతున్న దశలో రైతులకు సంబంధించిన ఎరువులు పూర్తి స్థాయిలో అందుబాటులో లేక ఇబ్బంది పడే పరిస్థితి ఏర్పడుతుంది. ఒకవైపు రాష్ట్ర ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వం కూడా రెండు కూడా కూడబలుపుకొని మరి యూరియా మీద కేంద్రం ఎక్కువ సబ్సిడీ ఇస్తూ ఉంది, అట్లాగే డిఏపి మీద కేంద్రం సబ్సిడీ ఇస్తూ ఉంది. ఈ సబ్సిడీ తగ్గించుకోవడం కోసం అని చెప్పి యూరియా వాడకాన్ని తగ్గించండి, డిఏపి వాడకాన్ని తగ్గించండి అని చెప్పేసి చెప్తా ఉన్నారు. మరి ఏలూరు జిల్లా పరిధిలో ప్రధానంగా ఉద్యాన పంటల విస్తీర్ణం అధికంగా ఉన్నది. ఆయిల్ పామ్ కానీ, కోకో, కొబ్బరి ఇట్లాంటి పంటల విస్తీర్ణం చాలా ఎక్కువ ఉన్నది. మరి ఈ పంటలకు సంబంధించి యూరియా సరఫరా లేదని చెప్పేసి చెప్తా ఉన్నారు. అంటే రైతులకి అవసరమైన యూరియా కానీ, డిఏపి కానీ ఏ మేరకు వినియోగించాలో వ్యవసాయ శాఖ చెప్తా ఉంది. ఆ మేరకు వినియోగించడానికి కూడా అనేక ఆంక్షలు పెట్టి అది సరఫరా తగ్గించి వేసి ఇవాళ రైతులకి యూరియా, డిఏపి అందుబాటులో లేకుండా చేయడం చాలా అన్యాయం అని చెప్పేసి మేము రైతు సంఘంగా భావిస్తూ ఉన్నాం. పెండపాడు మండలం పత్తిపాడు వై జంక్షన్లో ఉన్న కనకదుర్గమ్మ అమ్మవారి ఆలయంలో 29వ శుక్రవారం అన్నదాన కార్యక్రమం జరిగింది. ఆలయ కమిటీ చైర్మన్ మధ్య అప్పారావు, ఆలయ ఏవో జవాది కృష్ణ ఆధ్వర్యంలో ఈ అన్నదానం జరిగింది. ప్రతిపాడు గ్రామానికి చెందిన గొడుగుల యాదగిరిరావు, ఉమా శివ పార్వతీదేవి దంపతుల కుమారుడు జిజ్ఞాస్ వెంకటసాయి పుట్టినరోజు సందర్భంగా అన్నదానం నిర్వహించారు. ఆలయ కమిటీ ఆధ్వర్యంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. కృష్ణయ్యపాలెం గ్రామానికి చెందిన కోదండ రామాలయం భజన మండలి ఆధ్వర్యంలో భజన కార్యక్రమం జరిగింది. ఈ సందర్భంగా ఆలయ చైర్మన్ మధ్య అప్పారావు, ఈవో జవాది కృష్ణలు మాట్లాడుతూ పుట్టినరోజు, పెళ్లిరోజు పురస్కరించుకొని అన్నదానం చేయదలిచిన వారు ఆలయ కమిటీ సభ్యులను సంప్రదించాలని కోరారు. కార్యక్రమంలో చెరుకూరి జగత్ సోమశేఖర్, మట్టా రాంబాబు, రామకృష్ణ, తోము, శ్రీ సత్యదుర్గ ఆలయ కమిటీ సభ్యులు పాల్గొన్నారు. ప్రతిరోజు ఆలయ కమిటీ చైర్మన్ మధ్య అప్పారావు ఆధ్వర్యంలో మజ్జిగ చలివేంద్రం నిర్వహించడం జరుగుతుందన్నారు. ప్రతిపాడు గ్రామానికి చెందిన అక్కుల రామకృష్ణ జన్మదినం సందర్భంగా మజ్జిగ చలివేంద్రం నిర్వహించారు. శ్రీ కనకదుర్గమ్మ దేవస్థానం వద్ద సుమారుగా 8 నెలల నుండి ప్రతి శుక్రవారం ఒక దాత ఆర్థిక సహకారంతో ఈ ఉచిత అన్నదానం ఏర్పాటు చేయడం జరిగింది. ఈ రోజు ఉచిత అన్నప్రసాద్ దాతగా పత్తిపాడు వాస్తవులు యాదగిరి గారు వాళ్ళ అబ్బాయి పుట్టినరోజు సందర్భంగా అమ్మవారి ఆలయంలో ఉచిత అన్నప్రసాదం ఏర్పాటు చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో పాల్గొని భక్తులందరూ తీర్థప్రసాదం సేకరించవలసిందిగా కోరుతున్నాం. జై భవాని. ఈ కనకదుర్గమ్మ దేవస్థానం నందు ఈ శుక్రవారం 29వ వారంగా ఇక్కడ అన్నదాన కార్యక్రమం జరుగుతుందండి. ఈ అన్నదాన కార్యక్రమం మన గౌరవ శాసనసభ్యులు బొలిశెట్టి శ్రీనివాస రాజేశ్వరరావు మేరకు ఇక్కడ ప్రతి శుక్రవారం దాతలతో అన్నదానం చేయాలని ఇక్కడ ఆదేశించారు. ఆ సహకారంతో ప్రతి వారం కూడా ఇక్కడ అన్నదానం. ఈ రోజు దాత గొడుగులు యాదగిరి ఉమా పార్వతి వారి కుమారుడు పుట్టినరోజు సందర్భంగా ఇక్కడ అన్నదాన కార్యక్రమం ఏర్పాటు చేశారండి. అలాగే ఈరోజు మజ్జిగ శైలేంద్ర దాత అక్కుల రామకృష్ణ గారు పుట్టినరోజు సందర్భంగా ఈరోజు మజ్జిగ శైలేంద్ర మజ్జిగ ట్రాన్స్ఫర్ చేశారండి. వారు కూడా అమ్మ కరువు కార్యక్రమాలు ప్రధానించాలి. మరి కోరుకుంటున్నారు. గణపవరం మండలం కాసిపాడులో శుక్రవారం జాతీయ ఉపాధి హామీ పథకంలో పనిచేస్తున్న వారికి ప్రభుత్వం ప్రజారోగ్య సూచనల మేరకు తీవ్రమైన ఎండ, వడగాల్పులపై ప్రజలు తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి ఆరోగ్య సహాయకుడు నామాల రాజు అవగాహన కల్పించాడు. ఈ సందర్భంగా రాజు మాట్లాడుతూ అధిక ఉష్ణోగ్రత వాతావరణంలో మార్పు ఉండడం వలన అత్యవసరమైతేనే వడదెబ్బకు గురి కాకుండా జాగ్రత్తలు తీసుకుంటూ బయటకు రావాలన్నారు. ఈ కార్యక్రమంలో ఏఎన్ఎం ఏసమ్మ, ఎన్ఆర్జీఎస్ ఫీల్డ్ అసిస్టెంట్ ఇదుపల్లి వెంకటలక్ష్మి, నాగమణి, కర్రె సత్యవాణి, ఆశా కార్యకర్త వరలక్ష్మి తదితరులు పాల్గొన్నారు. ఈ నెల 23వ తేదీ శనివారం ఉదయం పెండపాడు మండలంలో ప్రభుత్వ పాఠశాలలో 10వ తరగతిలో అత్యధిక మార్కులు సాధించిన మండల పాఠశాల స్థాయి విద్యార్థులకు మండల యూటీఎఫ్ శాఖ ఆధ్వర్యంలో ప్రతిభా పురస్కార ప్రదానోత్సవం జరుగుతుందని మండల శాఖ యూటీఎఫ్ అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు పాలూరి రామకృష్ణ, కిరణ్ కుమార్లు తెలిపారు.
పెండపాడు ప్రభుత్వ పోస్ట్ బేసిక్ స్కూల్లో శనివారం ఉదయం 8:30 ప్రారంభమయ్యే కార్యక్రమంలో టీచర్ ఎమ్మెల్సీ గోపిమూర్తి, ఎంఈఓలు, హై స్కూల్ హెచ్ఎంలు పాల్గొంటారని వివరించారు. స్థానిక తనకరోడ్డు జోవలపాలెం పరిధిలో గల లలితాదేవి ఆలయంలో శుక్రవారం పురస్కరించుకుని 216వ శుక్రవారంగా శ్రీచక్రానికి విశేష పూజ, అభిషేకాలు జరిగాయి. మహిళా భక్తులు పెద్ద ఎత్తున పాల్గొని అమ్మవారికి కుంకుమతో పూజలు చేశారు. మధ్యాహ్నం నుండి తాడేపూడెంకు చెందిన నడింపల్లి సత్యనారాయణరాజు, పద్మావతి దంపతుల ఆర్థిక సహకారంతో అన్నదానం జరిగింది. కార్యక్రమంలో ఆలయ కమిటీ అధ్యక్షులు మానేపల్లి శ్రీనివాసరావు, కార్యదర్శి పొన్నగంటి సుందర మల్లికార్జునరావు, జాయింట్ సెక్రటరీ పొన్నగంటి కోటేశ్వరరావు, కోశాధికారి మోటుమరి సుబ్రహ్మణ్యం, ఉపాధ్యక్షులు గంధి వీర్రాజు తదితరులు ఆలయ కమిటీ సభ్యులు పాల్గొన్నారు. జోలపాలు రోడ్లో వేచేస్తున్న లలిత అమ్మవారి గుడి దగ్గర ప్రతి శుక్రవారం అన్నప్రసాద వితరణ కార్యక్రమం జరుగుతుంది. ఈ రోజు 216వ వారం పురస్కరించుకుని తాడేపులగూడెం ప్రముఖ వ్యాపారస్తులైన నడిపెల్లి సత్యనారాయణరాజు గారు, వారి సతీమణి గారు పద్మావతి గారు ఇవాళ అన్నప్రసాదానికి డొనేట్ చేశారు. లలిత అమ్మవారి ఆశీస్సులు వారికి, వారి కుటుంబ సభ్యులకి ఎల్లవేళలా కలగాలని కోరుకుంటున్నాము. ఇది డోనర్ సహాయ సహకారాలతో చేస్తున్నాం. ఏ శుక్రవారమైనా అన్నప్రసాదానికి డోనర్ లేకపోతే నాకు తెలియపరచండి, నేను ఆ రోజు ఏర్పాటు చేస్తానని రాజుగారు చెప్పారు. ఆ రాజుగారికి మా కమిటీ తరపున ధన్యవాదాలు తెలియపరుస్తున్నాము. లలితాదేవి గుడి వారి సభ్యులు మానేపల్లి హనుమంత లక్ష్మణ జ్ఞాపకార్థం వారి కుటుంబ సభ్యులు, వారి మిత్రులు అందరూ కూడా చాలా బాగా చేస్తున్నారు. ఇంకా ఈ దినరాభివృద్ధిగా జరగాలని కోరుకుంటున్నాను. లలితాదేవి అంటే మాకు, మా కుటుంబ సభ్యులందరికీ కూడా ఆవిడ చాలా నిదర్శనమైన అమ్మవారు. ఆ తల్లిని తెలుసుకుంటే నాకు చాలా ఆనందం వచ్చేస్తూ ఉంటుంది. ఇలా చేస్తున్నందుకు చాలా ఆనందపడుతున్నాము. చాలా బాగా చేస్తున్నారు. కమిటీ వారు అందరూ కూడా చాలా బాగా చేస్తున్నారు. అందరికీ ధన్యవాదాలు. ఇప్పుడు ఉష్ణోగ్రతలు. ఈనాటి వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.